నమస్తే. ఈరోజు నల్ల నువ్వులతో లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చలికాలంలో రోజుకొకటి తప్పకుండా తిని చూడండి. చాలా చాలా హెల్తీగా అనిపిస్తుంది. ఇది నేను బెల్లం పాకం వాడుకుని చూపిస్తున్న రెసిపీ. ఇంతకుముందు నేను తెల్ల నువ్వులతో లడ్డు ఎలా చేయాలనేది చూపించాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. దీనికోసం సగం కప్పు నల్ల నువ్వులు తీసుకున్నాను. ఒక బాండ్లీలో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఒక 3 నిమిషాల పాటన వేయించుకోండి. ఇది ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. మనకి అది వేయించుకునేటప్పుడు కొంచెం చిట్పట్లాడుతున్నట్టు ఉంటాయి, ఆ స్టేజ్ దాకా రావాలి. నల్లగా ఉంటాయి కాబట్టి ఎంత వేయించుకున్నావు అనేది గమనించుకుంటూ వేయించుకోవాలి. మాడిపోతే కనుక మొత్తం లడ్డు పాడైపోయినట్టే. కరకరలాడతాయి అవి. మనకు ఒక్క గింజ ఒక నువ్వులది ఒక్కటి నోట్లో వేసుకున్నా కూడా మనకి కరకరలాడినట్టు అనిపిస్తాయి, కొంచెం ఉబ్బుతాయి. అంతవరకు మనం చూసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మాడిపోతాయి. ఇక్కడ కొంచెం ఉబ్బినట్టు తెలుస్తోంది. ఈ స్టేజ్ వచ్చిన తర్వాత నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి మనకి రూమ్ టెంపరేచర్కి రావాలి. బాగా వేడివేడిగా ఉంది కదా. ఇప్పుడు ఒక బాండ్లీలో ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకుని సగం కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. ఎంత అయితే నువ్వులు తీసుకున్నామో అంతే బెల్లం వేసుకుని 1 టేబుల్ స్పూన్ నీళ్లు మాత్రం వేసుకుంటున్నాను. ఎక్కువ నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం ఇప్పుడు కరిగించుకోవాలి. లో నుంచి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. కొద్దిగానే నీళ్లు వేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా మనకి బెల్లం అనేది కరిగిపోతుంది. చూడండి, ఇలాగా ఒక 3-4 నిమిషాల్లోనే బెల్లం ఇలాగా కరిగిపోయింది. ఇప్పుడు పాకం పట్టి చేస్తున్న లడ్డు ఇది. అందుకని ఒక కప్లో కాస్త నీళ్లు తీసుకుని ఒక కొద్దిగా పాకం వేసుకుని చూసుకుంటున్నాను. చూడండి, మనకి సాఫ్ట్ బాల్ కన్సిస్టెన్సీ, మెత్తటి ఉండలాగా రావాలి. దాన్ని మళ్ళీ మనం చిదిమితే ఇలాగ పేస్ట్ లాగా అయిపోయేంత స్టేజ్ వస్తే సరిపోతుంది. ఇంకా ఎక్కువ వస్తే కనుక చాలా గట్టి పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు దీంట్లో వేసేసుకోండి. వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోండి. తర్వాత ఒక పావు స్పూను యాలక్కాయ పొడి కూడా వేసుకోండి. ఇది ఆప్షనల్ కింద పెట్టుకోండి, వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి కలిపేసుకుంటే ఇప్పుడు మొదట్లో నీళ్ళగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం వెచ్చగా అయ్యేంత వరకు వదిలిపెట్టేసేయాలి ఈ మిశ్రమాన్ని. మనం చెయ్యి పెడితే మనం తట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది. కొంచెం వెచ్చగా అయింది. ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవచ్చు. మనకి ఒక చుక్క అలాగా నీళ్లు అరిచేతులకి అద్దుకుంటే మనం లడ్డు చుట్టేటప్పుడు మనకి ఆ నువ్వులు బెల్లం అంతా చేతికి అంటుకుపోకుండా ఉంటుంది. లడ్డు చాలా ఈజీగా మన అరిచేతిలో రోల్ అవుతుంది. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది లడ్డు చుట్టుకోవడానికి. మరీ తడి కారిపోయేంత తడి కాదు, జస్ట్ అలాగా చెమ్మ ఉంటే చాలు మన చేతికి. చూడండి, చాలా తేలిగ్గా నేను లడ్డు చుట్టుకోగలుగుతున్నాను. ముట్టుకుంటే మనం తట్టుకునేంత వేడి వచ్చింది. నేను రెండో లడ్డు కూడా తడి చేసుకున్నాను. కావాలనుకుంటే 3-4 లడ్డూలకు ఒకటి మనం చుట్టగలుగుతున్నాం అనుకుంటే 3-4 లడ్డూలకు ఒకసారి తడి చేసుకుంటే సరిపోతుంది. అన్ని లడ్డూలు ఇలాగే చుట్టేసుకోవటం. చాలా సాఫ్ట్గా, ఇది కొంచెం ఆరిన తర్వాత ఒక పావు గంట 20 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. చక్కగా విరుగుతోంది. ఇలాగా చాలా మృదువుగా ఉంది. మనకి బయట కొన్నట్టు కొన్ని షాప్స్లో తినే ఉంటాం మనం. గట్టిగా మనం దేనిపిట్టన్నా కొట్టి చిన్న ముక్కలు చేసుకుని తింటూ ఉంటాం. అలా ఉండదు, చాలా మృదువుగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు. ఒకసారి ట్రై చేయండి. ఈ చలికాలంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. మరొక రెసిపీతో త్వరలో కలుస్తాను. ధన్యవాదాలు.